మహారాజు పుణ్యగల ఘట్టమా శ్రీయులుగా ఏర్పడిన వారు గౌరీనీలు శాంత సభ్యులు సంపూర్ణంగా ఏర్పడిన వారు యువరాజశేఖర 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 నువ్వే కదా చెప్పింది యువరాజశేఖర యువరాజశేఖర అంటున్నారా యువరాజశేఖర అంటా ఉన్నారా నీ పేరు ఎవరు నీవు నేనా నన్ను తెలుసా నువ్వు పురుట్లో ఉన్నప్పుడు ఆడు నువ్వు చూడలేదు మీ అమ్మ నన్ను పెట్టుకోండి మామూలు పెట్టుకోలేదా మా ఆయన అడిగినారా మీ నాయన లీవ్ లో ఉన్నాడు లేకపోతే చూడు నువ్వు పురుట్లో అడుగుకొని తనకలాడుతూ ఉంటే మీ నాయన అడిగి రాకూడదు మీ నాయనకు కళ్ళు కనపడదు అప్పుడు మీ నాయన అనుకుంటూ కూడా తల్లికి చచ్చిపోతాడనేసి నాకు కొడుకు పుట్టున్నారు నువ్వు అటు చూడరంటే మీ అమ్మను చెప్పింది నేనే నువ్వు పుంగున్నాడు పనకలాడుతుంటే మీ అమ్మ లేకుంటే పైకి లేకుండా ఉంటే లేపి నిలబెట్టి అన్ని రెడీ చేసి తీసుకోండి అది నేను ఎవరు అంత ఒళ్ళు తగ్గబెట్టి మాట్లాడరా తీసి ఎలా కట్టిపోయాడు ఏ మధ్య శీఘ్రంగా అవసరానికి ఇచ్చేసావు శీఘ్రంగా నడిచి కదా వచ్చింది నేను ఎప్పుడు నడిచావు వచ్చేది ఏ మధ్య తొలితేమో వచ్చేసావు ఏ కార్యం చేసావు సేవక కర్ణం మణిగారులు వాలంటీర్లు వీళ్ళందరినీ తీసేసి ఉన్నారు వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు ఈ వాళ్ళే చేసుకుంటున్నారు నా చంద్రకి ఎందుకు వచ్చామంటున్నా ఎప్పుడు సౌండ్ కొట్టారు సంత చెల్లి వేస్తారు సంత కదరా నా దగ్గరికి ఎందుకు వచ్చామంటున్నా ఓహో ఇక్కడికి వచ్చిందనుక వచ్చిన కార్యక్రమం ఏమంటున్నా మీ అన్న దగ్గర నుంచి ఎలబరి వచ్చిందని నిన్ను రమ్మని చెప్పుకున్నాడు ఏ సేవక ఎందుకు రమ్మన్నాడు మా అన్న మీ అన్న గ్లూకోజ్ లేకపోతే ఏమైందిరా ఏమో నాకేం తెలిసి మనం వచ్చినాక చికెన్ వేసినారు బాగు ఉడుకుని పెట్టినారు ఆ పక్కన పోయి కూర్చొని తినేసి రోజులు పెరుకునేసింది గ్లూకోజ్ ఉడి అంటే నేనేం చేసేది ఆ చెరులో పంట పెట్టేసి అవునా అందుకు నేను రమ్మని ఉన్నాడు సేవక వినేది వాళ్ళరా కాకపోతే నువ్వు ఊపిరి
అన్నగారికి సమాధానం ఇచ్చేవారు శ్రమాత్మన అన్నగారికి సమాధి ఇక్కడే అన్నగారు చదువు ఇచ్చేవారు ఇద్దరు పోయాలి ఎవరికి తీర్తి వాళ్ళు పోతుంటారు మా మానవ తీసేదానికి వచ్చినారు నువ్వు మీ అన్న ఏమరా మీ అన్న 56 దేశాలకు రావాలి అవును నువ్వు యువరాజు కదా 56 దేశాలకు చక్రవర్తి మా అన్నగారు అవును కానీ మీరు రాజు అంటున్నారు మా మానవ తీసేదానికి వచ్చినారు నువ్వేం తప్పు చేసినావని గుర్తులు పెడతావు కూర్చొని పైకి లేచి అట్టాసము అట్లు ఫ్యాక్టరీ అట్టాసం వైభవం మనం అనుకుంటే ఎప్పుడో సాంబ్రాన్ని పెట్టుకుంది మనం పోయేటప్పుడు తెల్లబెట్టి పలకలు టపాసులు కాల్చి వైభవం తెలవాలంటున్నా నేను మీ అన్నకు టపాసులు కాల్చాను బయలుదేరా నువ్వు అర్జెంటుగా పోవాలంటావు కదా తొందరగా పోవాలంటే అటు పోతామంటే పెద్దలైన ఉండాలి దాన్ని పట్టుకుంటూ ఇసిరి కొట్టేసి అట్లా చేతులతో ఏడపోతాడో ఏడొస్తాడో నువ్వు పట్టుకోరా నేను పెద్దలైన పట్టుకుంటా రాజాంతరాజులండి కరెంట్ పట్టుకు చేరబోతుంది కారణం మాకేంట్రా కరెంట్ ఏంటి ఓడిశాకు పడితే పోయా నేను పనిచేసేవాడు కదా మేము గుర్తుకొచ్చింది నాకు పూలు ఎత్తుకొని వస్తాడు చౌక పూలు ఎత్తుకోవాలి ఇప్పుడు శుక్రవారం కదా పూలు ఎత్తుకొని వస్తాడు వీడు నోట్ చేసి ఆకిలేమో అని చెప్పేసి నోట్ చేసి నిమిషాల దాకా ఆటాడేసిపోయాడు